తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విలీనం అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు మంత్రులు, అధికారులు, కార్మిక నాయకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలు ఆర్టీసీ కార్మికుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పిఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకర్షంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు.